భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేలా ఈ చట్టం రూపొందించారని అన్నారు. భూముల విస్తీర్ణం, మార్పు చేర్పులకు అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ ఆధార్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జివాకర్ రెడ్డి, మేడిపల్లి మండల తహసీల్దార్ వసంత, ఎంపీడీఓ, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందు కూడా రెవెన్యూ చట్టాలు మనకి ధరణిలో అన్ని చట్టం తెచ్చుకోవడం జరిగింది. దానికి ముందు రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ లేకపోతే అసైన్మెంట్ చట్టాలు కానీ చాలా మటుకు తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకి ధరణి చట్టం వచ్చిందో వీఆర్ఐ వ్యవస్థ అనేది తీసేయడం జరిగింది. దానివల్ల గ్రామాల్లో మెయింటైన్ చేసే రికార్డ్ అన్ని కూడా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిపోయి చాలా మటుకు ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అన్ని రావడం జరిగింది. సో దానివల్ల మనకి భూభారతి చట్టంలో మళ్ళీ అలాంటి ఇష్యూస్ తప్పులు జరగకూడదు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని చెప్పి వీఆర్ఐ వ్యవస్థను వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే గ్రామ పంచాయతీల నుంచి వీఆర్ఐ దగ్గర సుమారుగా 14 రకాల రికార్డ్స్ మెయింటెనెన్స్ ఆపేశాము. ఆ రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి గ్రామ పాలనాధికారి దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ కూడా 14 రకాల రికార్డులు ఇంకా ఎక్స్ట్రా గవర్నమెంట్ అవసరం అనుకుంటే ఆ ఎక్స్ట్రా రికార్డులు కూడా మనం మెయింటైన్ చేసే సదుపాయం కల్పించుకున్నాము. నెక్స్ట్ 1-2 మంత్స్లో కూడా ప్రతి గ్రామానికి సుమారుగా 12,000 గ్రామాలకు కూడా గ్రామ పాలనాధికారులు, రెవెన్యూ అధికారులు రాబోతూ ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా అక్కడే మెయింటైన్ చేస్తారు. గ్రామంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా లోకల్ లెవెల్లోనే సాల్వ్ అవుతాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ సదుపాయం లేక మనకి ఇక్కడికి వస్తూ ఉంటుండే అండ్ అక్కడ ప్రాపర్గా ఎంక్వైరీ చేయలేక డిప్యూటీ తహసీల్దారో లేకపోతే ఆర్ఐఓ గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు కరెక్ట్గా ఎంక్వైరీ అవ్వకపోవడం, వీళ్ళు బయట వాళ్ళు అవ్వడం వల్ల చాలా మటుకు తప్పులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద రికార్డ్ ఆఫ్ రైట్స్లో కానీ ఏమైనా మనకి చేంజెస్ ఏమైనా జరిగినా కూడా మనకి ధరణి చట్టం ప్రకారం మళ్ళీ రివిజన్ పవర్స్ లేకపోవడం వల్ల మళ్ళీ కోర్టుకి పంపించాల్సి వచ్చింది. మా దగ్గరికి వచ్చే చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రివిజన్ పవర్స్ లేక మీరు కోర్టుకి వెళ్ళండి, సివిల్ కోర్టుకి వెళ్తే మీకు అవుతుంది అని చెప్తా ఉంటుండండి. లాస్ట్ 4-5 ఏళ్ళు కూడా మళ్ళీ లోపాలు కానీ ఇబ్బందులు ఇట్లా చూసి అన్నీ సరిచేసి జూన్ 2 నుంచి అన్ని అంతటా ఓకే అయింది. మరియు ఈ భూభారతి చట్టంలో వారసత్వం సంబంధించి మ్యుటేషన్ మ్యుటేషన్ కాకుండా ఏంటంటే ఒక కొడుకు ఇక్కడ ఉంటారు, ఇంకోరు దుబాయ్లోనో, సౌదీలో, లేకపోతే అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నేను ఒక్కరినే కొడుకులు అని చెప్పి తహసీల్దార్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని భూమి ఇంతకు వాళ్ళ నాన్న పేరు మీదే మార్పించుకునేది. తర్వాత వాళ్ళు వచ్చిన గొడవలు జరిగేది. ఇప్పుడు అలా కాకుండా వారసత్వం పట్టా చేయడానికి ఒక 1 నెల రోజులు తహసీల్దార్ లోకల్లో విలేజ్కి వెళ్ళి విచారణ చేసి చేయడానికి అవకాశం భూభారతి చట్టంలో ఇచ్చింది. మరియు ప్రతి ఒక్క భూమి, ఆబాది భూమి కూడా ఇప్పుడు ఒక రికార్డు ఇస్తారు. దానికి కూడా పాస్ పుస్తకం లాంటివి జారీ చేస్తారు భూభారతి చట్టం ద్వారా. మరియు ప్రతి ప్లేస్కి ఒక కమతానికి మనకు ఆధార్ కార్డు ఎట్లయితే ఉందో భూధార్ కార్డు కూడా జారీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా కొంతమంది భూములే అవకతవకలు జరిగినాయి. సాదా పరిణామాలు అయితే అసలు దాన్ని పట్టించుకునే నాలుగు లేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో ముఖ్యంగా సాదా పరిణామాలు కానీ రైతులకు భూ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిందిగా రైతులను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.